Welcome to Sonu Chinnu Shorts viewers and subscribers. Today we are going to discussing about 10th class social studies second lesson, that is ideas of development, అభివృద్ధి భావనలు అనేటువంటి తెలుగు వర్షన్ని మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకొని దానిలోని ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ 1 మార్క్ 2 మార్క్స్ 4 మార్క్స్కి ఇవ్వదగినటువంటి క్వశ్చన్స్ ఏంటో మనం క్లుప్తంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అంటే ఏమిటి, ప్రగతి లేదా డెవలప్మెంట్ అంటే అభివృద్ధి ప్రగతి. సో ఈ యొక్క అభివృద్ధి లేదా డెవలప్మెంట్ అంటే ఏమిటి అనేటువంటి దానికి ఎవరి దగ్గర పూర్తిగా ఆన్సర్ అనేది ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్కి డెవలప్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, టీచర్కి డెవలప్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, స్టూడెంట్కి డెవలప్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది, డాక్టర్కి డెవలప్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగా డిఫరెంట్ ఆక్యుపేషన్స్కి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎయిమ్స్ ఉంటాయి, డిఫరెంట్గా వాళ్ళ యొక్క విధానాన్ని రీచ్ అయ్యే మార్గాలు ఉంటాయి. అలాంటప్పుడు డెవలప్మెంట్ అంటే అందరికీ ఏమిటి అనేటువంటి క్వశ్చన్ ఎదురవుతూ ఉంటుంది. సో ఎవరు ఏ విధానంలో వాళ్ళు ప్రయత్నించినప్పటికీ అందరూ కూడా డెవలప్ కావాలి అనేటువంటిది మనకి కోరుకున్నటువంటి అంశం. మరి ఈ డెవలప్మెంట్ అంటే ఏమిటి? డెవలప్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ తీసుకుంటే తనకు మంచి కాలేజీలో అడ్మిషన్ ఉండాలి, బాగా లెక్చరర్స్ బాగా చదువు చెప్పాలి, మరి మంచి మార్కులు రావాలి, క్లాస్ ఫస్ట్ రావాలి, యూనివర్సిటీ ఫస్ట్ రావాలి, స్టేట్ ఫస్ట్ రావాలి, ఇలాగా డెవలప్మెంట్. అదే ఒక ఫార్మర్ తీసుకుంటే వర్షాలు టైంకి పడాలి, సీడ్స్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ తక్కువ ధరకు రావాలి, సో పంట బాగా పండాలి, ఎక్కువ ధరకు అమ్ముడుపోవాలి, ఇది ఒక డెవలప్మెంట్. సో ఇక్కడ స్టూడెంట్ని ఫార్మర్ని కంపేర్ చేస్తే అతని యొక్క విధానం పద్ధతి ఫాలో అయ్యేటువంటి మార్గం డిఫరెంట్గా ఉండింది. సో ఇక్కడ ఇతని యొక్క విధానం పద్ధతి కోరికలు అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఇద్దరు కోరుకునేది డెవలప్మెంట్. సో ఇక్కడ డెవలప్మెంట్ అంటే ఒకరి విషయంలో డెవలప్మెంట్కి ఆ యొక్క ప్రాసెస్ డిఫరెంట్గా ఉంది, మరొకరి విషయంలో డెవలప్మెంట్కి ప్రాసెస్ వేరుగా ఉంది. అయినప్పుడు కూడా అంతిమంగా ఒక స్టూడెంట్ అయినా, ఫార్మర్ అయినా, టీచర్ అయినా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, సో ఎవరైనా వారు కోరికలు లేదా గోల్స్ ఫుల్ఫిల్ చేసుకోవడంలో అనుసరించే మార్గాలు వేరైనా అంతిమంగా వారు డెవలప్ అవ్వటం అనగా వారు కోరుకున్నది సాధించడం, వారి యొక్క డిజైర్స్ ఫుల్ఫిల్ చేసుకోవటం అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. సరే, ఇక్కడ ఈ డెవలప్మెంట్ అనేది చూస్తే వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే, సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ని బేస్ చేసుకుని 2012లో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది అనమాట. సో తర్వాత వరల్డ్ బ్యాంక్ని కాదని చెప్పేసి యుఎన్డిపి అనేటువంటి మరొకటి ఆర్గనైజేషను అది డిఫరెంట్ డెఫినేషన్ డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుందంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది డెవలప్మెంట్ని సూచిస్తూ ఉంది. ఏ యొక్క దేశం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ లేదా తలసరి ఆదాయం అనేది సో $12,600 కన్నా ఎక్కువ ఉంటే అవన్నీ కూడా డెవలప్ అయిన దేశాలని చెప్పేసి అది చెప్తా ఉంది. మరి ఇక్కడ వేరియేషన్ని అది కేర్ చేయట్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ అంబానీ, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాంటి కంపెనీలు ఉన్నాయి. అలాగే సాధారణ ఒక కూలీలు, ప్రైవేట్ టీచర్లు, ఇలాగా డిఫరెంట్ ఆక్యుపేషన్స్ వాళ్ళు ఉన్నారు. అందరికీ యావరేజ్గా ఆదాయము డివైడ్ చేస్తే మరి ఒక్కొక్కరి దగ్గర 2 lakhs ఉన్నాయని మనకి స్టేట్మెంట్ చెప్తా ఉంది. మరి ఇది కరెక్టా అంటే కాదు. కనుక ఈ యొక్క తలసరి ఆదాయం అనేది ఆ దేశం యొక్క డెవలప్మెంట్ని పూర్తిగా నిర్ధారించలేదు అని యుఎన్డిపి తెలియజేస్తా ఉంది.
మరి అది ఏం తెలియజేస్తుందంటే యుఎన్డిపి, సో ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్తో పాటుగా అంటే ఇన్కమ్తో పాటుగా ఎడ్యుకేషన్ అలాగే హెల్త్ సంబంధించినటువంటి అంశాలు ఏ దేశంలో అయితే పౌరులందరూ యాక్సెస్ చేసుకోగలుగుతారో అప్పుడే ఆ దేశము డెవలప్ అవుతుంది, ఆ దేశాన్ని డెవలప్మెంట్ అయిన దేశంగా మనం భావించవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే సో అందరికీ ఆరోగ్యం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, చిన్నపిల్లలు శిశు మరణాలు తక్కువగా ఉంటుందంటే దాని అర్థం అక్కడ ఎక్విప్మెంట్ కలిగినటువంటి హాస్పిటల్స్ అలాగే మరి మెడిసిన్స్ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు కాబట్టి ఎటువంటి వ్యాధులనైనా నయం చేయగలుగుతారు. కాబట్టి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు ఆరోగ్యంగా ఉంటేనే మరి వారి జీవన ప్రమాణాలు ఆయు ప్రమాణాలు పెరిగితేనే అది డెవలప్ అయినట్టుగా మనం తెలుసుకోవచ్చు. అది మొదటి పాయింట్. మరొక పాయింట్ చూస్తే మరి ఈ యొక్క హెల్త్తో పాటుగా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకప్పుడు మనం బేసిక్ నీడ్స్ చూసుకుంటే మరి ఎడ్యుకేషన్ కూడా ఒక నీరు గాలి ఆహారము గృహములాగా ఎడ్యుకేషన్ కూడా ఒక బేసిక్ నీడ్గా యుఎన్డిపి అనేది పరిగణిస్తూ ఉంది. ఏ దేశం అయితే ఎడ్యుకేటెడ్గా డెవలప్ అయిందో ఎక్కువ మంది చదువుకున్నారో లేదా అందరూ చదువుకున్నారో ఆ దేశం అనేది అభివృద్ధి చెందిన దేశంగా యుఎన్డిపి తెలియజేస్తూ ఉంది. అంటే యుఎన్డిపి ఏం తెలియజేస్తుంది అంటే క్లియర్గా ఎడ్యుకేషను అలాగే హెల్త్ అనేది అందరికీ అందినప్పుడు అందరూ యాక్సెస్ చేసుకున్నప్పుడు మాత్రమే ఆ దేశాన్ని మనం డెవలప్డ్ కంట్రీగా ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ పర్ క్యాపిటల్ ఇన్కమ్తోనే మనము డెవలప్డ్ కంట్రీగా మనం డిక్లేర్ చేయలేమని చెప్తా ఉంది. అంటే ఇక్కడ వరల్డ్ బ్యాంక్ అనేది ఇన్కమ్ లేదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ మాత్రమే బేస్ చేసుకుంది, ఓన్లీ వన్ ఆస్పెక్ట్. సో యుఎన్డిపి అనేది ఇంక్లూడింగ్ ఇన్కమ్ ఆర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో education and health also major and basic parameters while we announced whether that country is developed country or developing country or poor country. సో అనేది మనకి యుఎన్డిపి తెలియజేస్తూ ఉంది. దీనిలో భాగంగానే మనకి బీహార్ని, హిమాచల్ ప్రదేశ్ని అలాగే పంజాబ్ 3 స్టేట్స్ని ఇండియాలో కంపేర్ చేయడం జరిగింది ఈ లెసన్లో. సో పంజాబ్ అనేది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది, హిమాచల్ ప్రదేశ్ అనేది మరి ఎడ్యుకేషన్లో రెవల్యూషన్గా ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ బాగా డెవలప్ చేసింది. అప్పుడు పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ని కంపేర్ చేసినప్పుడు పంజాబ్ అనేది పర్ క్యాపిటల్ ఇన్కంలో మేటిగా ఉన్నప్పటికీ బెటర్గా ఉన్నప్పటికీ హిమాచల్ ప్రదేశ్నే మనం ఇక్కడ డెవలప్డ్ స్టేట్గా కన్సిడర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది ఇది ఒక ఇంపార్టెంట్ 4 మార్క్ క్వశ్చన్గా మనం మన టెక్స్ట్ బుక్లో చూడొచ్చు. అలాగే హిమాచల్ ప్రదేశ్ స్కూలింగ్ రెవల్యూషన్ అనేది అక్కడ స్కూలింగ్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావటం, అంటే గర్ల్స్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయటము, గర్ల్స్ బాగా చదివేలాగా ప్రోత్సహించటం, అందరూ చదివేలాగా ప్రోత్సహించడం, టాయిలెట్స్ కట్టించటము, ఇలాంటివి మరి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు ఎక్కువ మనీని స్పెండ్ చేసి ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం అనేది హిమాచల్ ప్రదేశ్లో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అది హిమాచల్ ప్రదేశ్ హిల్లీ రీజియన్ కొండ ప్రాంతం అయినప్పటికి కూడా మరి ఎక్కువ డెవలప్ అయినటువంటి స్టేట్గా తయారవడానికి కారణం దానిలో ఉన్నటువంటి స్కూలింగ్ రెవల్యూషన్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. సో ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో అంశాలు ఉంటాయి. సరే ఇక్కడ మనం కమ్ టు ద పాయింట్. సో ఈ యొక్క లెసన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అని మనం చూస్తే హిమాచల్ ప్రదేశ్ స్కూలింగ్ రెవల్యూషన్ క్వశ్చన్, డిఫరెన్షియేట్ బిట్వీన్ వరల్డ్ బ్యాంక్ అండ్ యుఎన్డిపి క్లాసిఫికేషన్, ఉమెన్ వర్క్ అవుట్ సైడ్ క్వశ్చన్, అలాగే పేరెంట్స్ గివ్ లెస్ ప్రయారిటీ టు గర్ల్స్ ఎడ్యుకేషన్ కంపేరింగ్ విత్ బాయ్స్ అనేటువంటి క్వశ్చన్, పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ వాటి యొక్క కంపారిజన్ సో అనే క్వశ్చన్ మనకి ఇక్కడ 4 or 8 మార్క్స్ క్వశ్చన్గా చూడవచ్చు. అలాగే కోడంకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. సో ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఒకరికి డెవలప్మెంట్ అయితే మరొకరికి డెవలప్మెంట్ కాకపోవచ్చు లేదా డిస్ట్రాయ్మెంట్ కూడా కావచ్చు. అంటే ఒకరికి అభివృద్ధి అనేది మరొకరికి అభివృద్ధి కాకపోవచ్చు, మరి అది వినాశనం కూడా కావచ్చు అనేటువంటి
కాన్సెప్ట్ని తీసుకొని దానికి ఎగ్జాంపుల్గా కుడంకులం న్యూక్లియర్ ప్రాజెక్ట్ని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి 2 మార్క్స్ క్వశ్చన్. ఈ యొక్క అదర్ గోల్స్ ఆఫ్ డెవలప్మెంట్కి ఇన్కము, ఎడ్యుకేషను, హెల్త్ అనేది కాకుండా ఇంకా ఏం డెవలప్మెంట్గా మనం భావిస్తామంటామంటే జనరల్గా ఫ్రీడమ్ ఒకటి, అంటే స్వేచ్ఛ, ఈక్వాలిటీ, సెక్యూరిటీ, రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్, ఇవన్నీ కూడా డెవలప్మెంట్గానే కోరుకుంటాం. ఎందుకంటే సమాజంలో వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి ఇది ఒక 2 మార్క్స్ క్వశ్చన్. పర్ క్యాపిటల్ ఇన్కమ్, నెట్ అటెండెన్స్, లిటరసీ రేట్, ఇమ్మోర్టాలిటీ రేట్, RTE 2009 సంబంధించినటువంటి అంశాలు. సో వీటితో పాటుగా కీవర్డ్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్, బ్లాంక్స్ చూజెస్గా మనం చెప్పుకోవచ్చు. సో మన వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి యూజ్ అవ్వడానికి తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్. థ్యాంక్ యూ.